ఒకే ఒక్కడు వైసీపీ జెండాని భుజాన పెట్టుకుని ఉమ్మడి జిల్లాలో చెల్లాచెదురైన పార్టీ కార్యకర్తల్ని ఒక్క తాటిపైకి తీసుకొస్తున్నారట. సీనియర్ నేతలు కాడి కింద పడేసిన ఆయన సవాళ్లతో సమరం చేస్తున్నారట. పార్టీకి మాజీ మంత్రి గుడ్ బై చెప్పేశారు. కేసుల్లో ఇరుక్కున్న పార్లమెంట్ అభ్యర్థి కనిపించడమే మానేశారట. మరో మాజీ ఎంపీ పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉంటున్నారట. బడా నేతలు పట్టించుకోకపోయినా ఆయన మాత్రం ఒంటి చేత్తో జిల్లాలో పార్టీని ముందుకు నడిపిస్తున్నారట. రూరల్ నుంచి అర్బన్ ఏరియాల దాకా పార్టీని పునర్నిర్మిస్తున్నారట. లోకల్ వార్లో అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వాలని క్యాడర్ ని సంసిద్ధం చేస్తున్నారట. ఇంతకీ ఎవరా నేత, ఏదా జిల్లా? అమ్మ తోడు పార్టీకి అండగా ఉంటా, వైసీపీని ముందుకు నడిపిస్తా, ఒంటరి పోరాటం ఒక్కడి ఆరాటం, పార్టీ నిర్మాణంపై స్పెషల్ ఫోకస్, కమిటీల ఏర్పాటులో కమిట్మెంట్, ఒకే ఒక్కడు బూచేపల్లి. వైసీపీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆ పార్టీకి కంచుకోటగా ఉండేది. 2024 ఎన్నికల్లో కూటమి హవాతో వైసీపీ కోట బీటలు వారింది. ఆ తర్వాత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిపోయారు. ఒంగోలు పార్లమెంట్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో ఇరుక్కొని జైలు పాలయ్యారు. ఆయన బెయిల్ పై బయటకు వచ్చిన జిల్లా రాజకీయాల్లో నామమాత్రంగా మారారట. జిల్లాకు చెందిన మాజీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారట. ఇప్పుడప్పుడు ఒంగోలుకు వచ్చినా పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవడం లేదట. దీంతో దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రకాశం జిల్లా వైసీపీకి కర్త, కర్మ, క్రియ అన్ని తానేగా మారారట. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు వైసీపీని పునర్నిర్మిస్తున్నారట బూచేపల్లి. జిల్లా జడ్పీ చైర్పర్సన్ గా ఉన్న తన తల్లి బూచేపల్లి వెంకయ్యమ్మను వెంటబెట్టుకుని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. 2004 ఎన్నికల్లో బూచేపల్లి సుబ్బారెడ్డి దర్శి కాంగ్రెస్ టికెట్ ఆశించారు. ఇది దక్కకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ తర్వాత 2009లో సుబ్బారెడ్డి రాజకీయ వారసుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ పై దర్శి నుంచి పోటీ చేసి గెలిచారు. 2014లో తిరిగి వైసీపీ నుంచి పోటీ చేసిన బూచేపల్లి ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో అనివార్య కారణాల వల్ల శివప్రసాద్ రెడ్డి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత శివప్రసాద్ రెడ్డి తల్లి బూచేపల్లి వెంకయ్యమ్మ జడ్పీ చైర్పర్సన్ అయ్యారు. 2024 ఎన్నికల్లో కూటమి హవాలో వైసీపీ చితికిలపడ్డ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాత్రం దర్శి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఆయనకు ప్రమోషన్ వచ్చింది. దీంతో ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయాల్లో బూచేపల్లి కుటుంబం కీలకంగా మారింది. దర్శి నుంచి రాజకీయాలు చేస్తున్న తమ సొంత నియోజకవర్గం సంతనూతలపాడులో కూడా బూచేపల్లి కుటుంబం తమ పట్టు నిలుపుకుందట. 2009 నుంచి పార్టీ తరఫున సంతనూతలపాడు నుంచి ఎవరు పోటీ చేసినా బూచేపల్లి కుటుంబమే అన్ని విధాల అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారట. దీంతో ఈ 2 నియోజకవర్గాల్లో కూడా బూచేపల్లి కుటుంబానికి మంచి పట్టు ఏర్పడిందట. ప్రకాశం జిల్లాలో గ్రామ, మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేస్తున్నారట బూచేపల్లి. ఒక్కో నియోజకవర్గ కమిటీలో 8,000 మంది సభ్యులుండేలా ప్లాన్ చేస్తున్నారట. ఆ పార్టీని బలోపేతం చేసి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వాలని వ్యూహం రచిస్తున్నారట. గ్రామాల్లో సోషల్ మీడియా, గ్రామ కమిటీ, రైతు, మహిళ, యూత్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కమిటీల్ని 90 మందితో ఏర్పాటు చేశారట. కూటమి సర్కార్ వైఫల్యాల్ని నిలదీసేలా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారట. జిల్లాలో పార్టీ పటిష్టతపై ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా పార్టీ శ్రేణులకు తామున్నామంటూ భరోసా కల్పిస్తున్నారట ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. ఇటీవల ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా కోటి సంతకాల ఉద్యమం కార్యక్రమం జరిగింది. బూచేపల్లి సారథ్యంలో పెద్ద ఎత్తున నిర్వహించిన ఉద్యమం విజయవంతమైందట. విషయంలో బూచేపల్లిని వైసీపీ అధినేత జగన్ ప్రత్యేకంగా అభినందించారట. ఒకే ఒక్కడుగా ముందుకు సాగుతూ ప్రకాశం జిల్లాలో వైసీపీని బలోపేతం చేస్తున్నారట బూచేపల్లి.